ఏ స్థితిలో ఉన్నా సరే నీకు కావాల్సింది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చదువుకున్నారు కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా, చూడండి. 6 కదా, రైట్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడమే అసాధ్యమట. అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీలో విశ్వాసం ఉంటేనే నువ్వు దేవునికి నచ్చుతావు, దేవుడు నిన్ను ఇష్టపడతాడు. నీలో విశ్వాసం లేనప్పుడు నువ్వు దేవునికి నచ్చవు, దేవుడు నిన్ను ఇష్టపడ్డ కూడా. అసలు విశ్వాసానికి దేవుడు ఇష్టపడడానికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తే, అదృశ్యుడైన దేవుడు హృదయ సంబంధమైన నీతిని కోరుతున్నాడు. అదృశ్యుడైన దేవుడు హృదయ సంబంధమైన విశ్వాసాన్ని కోరుతున్నాడు. అదృశ్యుడైన దేవుడు ఆత్మగా ఆయనను ఆరాధించమని కోరినటువంటి దేవుడు నీ ఆత్మను, నీ హృదయాన్ని, నీ హృదయ రహస్యాలను పరిశీలిస్తాడు. సాధారణంగా ఒక మనిషికి నువ్వు నచ్చాలి అంటే, లోక సంబంధమైన పరిభాషలో మనం మాట్లాడుకున్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంటబడాలి అంటే అమ్మాయిలో ఏం ఉండాలి చెప్పండి? కామన్గా ఏం కనబడాలి వాడికి? ఈ జానుడు, పెద్ద ఏం అవసరం లేదు, ఈ జానుడు ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. ఈ జానుడు అందంగా ఉందనుకోండి, అమ్మాయి హృదయం ఎంత దరిద్రంగా ఉన్నా పర్లేదు, వాడికి కూడా తిరుగుతాడు, కుక్క మాదిరి తిరగడా కామన్. ఇప్పుడు లోకంలో జరిగేది అంతా అదే. ఆ హృదయం ఎలా ఉంది అనే చూడరు, ఈ పై రూపం. పెళ్ళిళ్ళకి కూడా ఏం చూస్తారు సాధారణంగా? ఎంత ఎత్తున్నాడు, 5 అడుగులు ఉన్నాడా, 6 అడుగులు ఉన్నాడా, జీతం ఎంత వస్తుంది, 50,000 వస్తుందా, 1,00,000 వస్తుందా, ఆస్తులు ఏమున్నాయి వెనకాల, ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి. అమ్మాయి విషయానికి వస్తే ఎలా ఉంది, మళ్ళీ అక్కడ కూడా ఈ జానడే. ముక్కు కళ్ళు ఎలా ఉన్నాయి, బాగుందా బాగలేదా, ఎత్తు ఎలా ఉంది, మన ఆడి పక్కన సూట్ అవుద్దా సూట్ అవుదా, పొలాలు, స్థలాలు, కట్నాలు, కానుకలు, వెండి బంగారం ఎంత ఇస్తారు, ఇవి చూసి వివాహానికి వెళ్తారు. మనసు చాలా మంచిదండి, మట్టి కుండల్లో తింటారండి అంటే మాత్రం ఎవ్వరు ఇవ్వరు. మనసు బంగారం అండి, మట్టి నేల మీద పడుకుంటారండి అంటే మాత్రం ఎవ్వరు పిల్లోడిని ఇవ్వరు. సో మనుష్యులు పై రూపాన్ని చూస్తారు. మరి దేవుడు ఏ థింగ్స్ చూస్తాడు? ఫిజికల్ థింగ్స్తో ఆయనకి పని లేదండి. ఆయన వాచ్ చేసేదంతా కూడా ఆయన స్క్రీన్ మీద కనబడేవన్నీ స్పిరిచువల్ థింగ్సే. స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీని ఆయన అబ్జర్వ్ చేస్తాడు తప్ప ఫిజికల్ ఫ్రీక్వెన్సీని ఆయన అస్సలు అబ్జర్వ్ చేయడు. నేను మంచి బట్టలు వేసుకుంటే దేవుడికి నచ్చుతాను అనుకుంటే అది మీ అవివేకం. నేను మంచిగా తలదూకుంటే దేవుడికి నచ్చుతానంటే అది మీ అవివేకం. నేను మంచిగా పౌడర్ రాసుకుని సెంటు కొట్టుకుంటే దేవుడు నన్ను మెచ్చుతాడు అనుకుంటే అది మన అవివేకం. సో నువ్వు పైన ఎన్ని మేకప్లు వేసుకున్నా దేవుడికి నచ్చవు. నీ భర్తకు నచ్చుతావు నువ్వు అందంగా అలంకరించుకుంటే, నీ భార్యకు నచ్చుతావు నువ్వు అందంగా అలంకరించుకుంటే, కానీ దేవుడికి నువ్వు ఎంతో అందంగా అలంకరించేసుకుంటే నచ్చుతావని, అలా అని అందవికారంగా ఉంటే నచ్చవని అనేమి లేదు. కురుపులతో కుష్ఠరోగంతో బాధపడుతున్న వాడిని ఎవరు ఇష్టపడలేదు, కానీ ఎవరు ఇష్టపడ్డారు? దేవుడు ఇష్టపడ్డాడు. కుక్కలు వచ్చి నాకుతున్నాయి అంటే మనం దగ్గరకు కూడా వెళ్ళాం. ఇప్పుడు మన రాజమండ్రిలో మన చర్చి బయట అలా జరుగుతున్నా కూడా మీరు పక్క నుంచి తప్పించుకుపోతారు తప్ప, కుక్కలు వచ్చి ఒక వ్యక్తి కురుపులు నాకుతుంటే ఓ ఎంత బాగున్నాడో బాబు, బుజ్జిగా ఉన్నాడని వెళ్ళి హత్తుకుని ఐ లవ్ యూ ముద్దు పెట్టుకోరు. అంతెందుకండి, ఎవరైనా పిల్లాడి చీవుడు ముక్కుతూ ఉంటేనే మీరు ముద్దు పెట్టుకుంటారా? ముద్ది ఏమో ముద్ది అంటారా? ఎందుకన్నారు? ఆడి చీవుడు ముక్కు అంతా నీకు అంటుకుపోద్దని తెలిసి నాకు నువ్వు దగ్గర రావద్దు, నీ ముద్దు నాకు వద్దు అంటారు. అంత చిన్నపిల్లలు అయినా సరే. అంటే మీకు ఎలా ఉండాలంటే పైరూపం బాగుండాలి, కానీ దేవుడికి స్పిరిచువల్ థింగ్స్ బాగుండాలి. స్పిరిచువల్ థింగ్స్ అనేవి ఆయన క్లియర్గా చూడగలడు, మనం చూడలేం, మన కంటికి కనబడదు అది. కానీ దేవుడు మాత్రం ఒక మనిషి యొక్క ఆంతరంగిక జీవితాన్ని చాలా స్పష్టంగా చూడగలడు. నా ఆంతరంగిక జీవితం ఎలా ఉందో ఆయనకు తెలుసు, నీ అంతరంగిక జీవితం ఎలా ఉందో ఆయనకు తెలుసు. మనందరి అంతరంగిక జీవితాలు స్పష్టంగా పరలోకపు తండ్రి చూడగలడు. వాటిని మాత్రమే ఆయన ఇష్టపడతాడు. ఇక మిగిలినవి ఏవి ఆయన ఇష్టపడ్డు.
నీ ఎత్తు, నీ పొడవు, నీ రంగు, నీ రూపు, నీ ఆకారం, నీ బలం, నీ ధనం, నీ శక్తి, నీ చదువు, నీ ఐశ్వర్యం, నీ వెండి, నీ బంగారం, నీ స్టేటస్, ఏదైనా కానివ్వు, వాటిని వేటిని కూడా మన పరలోకపు తండ్రి కన్సిడర్ చెయ్యరు. అందుకే ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది, ఆత్మయైన దేవుడు ఆత్మలలో ఉన్నటువంటి క్వాలిటీస్ని ఇష్టపడతాడు, స్పిరిచువల్ క్వాలిటీస్ని ఇష్టపడతాడు. అందులోనిదే విశ్వాసం. విశ్వాసం అనేది విజిబుల్ థింగా, ఇన్విజిబుల్ థింగా? చెప్పండి. విజిబుల్ ఆర్ ఇన్విజిబుల్? ఎస్, ఇన్విజిబుల్ థింగ్. ఫెయిత్ ఈజ్ ఏ ఇన్విజిబుల్ థింగ్. ఇది హృదయ సంబంధమైనది. సో హృదయ సంబంధమైన ఆ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి, ఆ హృదయం విశ్వాసంతో నిండి ఉంటే చాలు, నువ్వు ఎవరైనా సరే ఇష్టపడతాడు. ఎవరైనా సరే. పెళ్లి సంబంధాలు చూసుకుంటూ ఉంటారు. అమ్మాయి నచ్చింది, కట్నం కూడా నచ్చింది, కుటుంబం కూడా నచ్చింది, అన్నీ నచ్చాయి. ఎవరో వచ్చి చెప్పాడు ఫ్రెండు, ఏంది ఈ అమ్మాయిని చేసుకుంటున్నావా? అవును, ఏ మా ఫ్రెండ్తో మొన్నటిదా తిరిగింది. మా ఫ్రెండ్ ఇద్దరు లవర్స్ మొన్నటిదా తిరిగారు. ఆ పార్కుల్లో చెట్లంట పుట్లంట వీళ్ళిద్దరు తిరిగేవారు. ఫోటో చూడు కావాలంటే అన్నాడు అనుకోండి. పెళ్ళి పెట్టాకలే కదా? పెళ్ళి అవుతుందా? అవదు. నెక్స్ట్ ఏంటి ఇంకా? అంతే, బ్రేకప్, ప్యాకప్, క్లోజప్. క్లోజప్ అంటే క్లోజప్పే. ఇంకా మళ్ళీ అటువైపు కూడా చూడరు. కానీ దేవుడు అలా కాదండి. ఒక సందర్భాన్ని ఈరోజు మనం చూద్దాం, బాగుంటుంది. అసలు మన నిత్యజీవ మార్గానికి విశ్వాసం అనే చిన్న పెట్టుబడి ఉంటే చాలు. చిన్న పెట్టుబడి గొప్ప లాభాలు ఆర్జించవచ్చు. చాలా చిన్న పెట్టుబడితో. కానీ లోకంలో అలా కుదరదు. ఈ లోకంలో గొప్ప లాభాలు ఆర్జించాలంటే ఏం చేయాలి? ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. తక్కువ పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది? తక్కువ లాభమే వస్తుంది. ఎక్కువ పెట్టుబడి పెడితే ఏమవుతుంది? ఎక్కువ లాభం వస్తుంది. అఫ్కోర్స్ ఒక్కోసారి ఉన్నది ఓడిపోవచ్చు, అది వేరే విషయం. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, చిన్న పెట్టుబడితో, అతి తక్కువ పెట్టుబడితో, అతి స్వల్ప పెట్టుబడితో గొప్ప లాభాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఒక చరిత్ర ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇంతగా ఆమె ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యెహోషువ గ్రంథం క్రీస్తుకు పూర్వం 1400-1500 సంవత్సరాల మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటన, మీ అందరూ బాగా ఎరిగినటువంటి సంఘటన. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుష్యులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహబు అను ఒక వేసి ఇంట చేరి అక్కడ దిగగా, వేసి ఇంట్లో దిగే అవకాశం ఉంది అంటే రూమ్స్ ఇస్తారన్నమాట. వేసి ఇంట్లో రూముల్లో ఎందుకు ఉంటారు? విటులు ఉంటారు. ఈ విటులు ఎందుకు వెళ్తారంటే వ్యభిచారం చేయడానికి వెళ్తారు, వాళ్ళతో సంభోగం చేయడానికి వెళ్తారు. అలాంటి కార్యాలు జరిగేటువంటి ఇల్లు అది. విలువ లేని ఇల్లు, ఒక ముక్కలో చెప్పాలంటే. ఏ ఇల్లు? విలువ లేని ఇల్లు. విలువైన ఇల్లు కాదు, గౌరవించదగిన ఇల్లు కాదు. సాధారణంగా సమాజంలో అలాంటి ఇంటికి గౌరవం దక్కదు. గౌరవప్రదంగా బ్రతికేవారు ఎవరు కూడా అలాంటి ఇంటిని ఇష్టపడరు. సీక్రెట్గా మళ్ళీ దొరలు వెళ్తుంటారు అక్కడికి, కానీ ఇష్టపడరు. ఎంతవరకు అంటే కేవలం యూజ్ అండ్ త్రో వరకు, అంతవరకు ఇష్టపడతారు. కానీ ఆ ఇంట్లో నుంచి ఒక అమ్మాయిని తెచ్చుకుని వివాహం చేసుకుంటావా అంటే అస్సలు ఒప్పుకోరు. ఏంటి మా ఫ్యామిలీ ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా ఇదేంటి, మా విధానాలు ఏంటి, ఆ ఇంట్లో నుంచి పిల్లలు తెచ్చుకోవడం ఏంటి, మేము పెళ్లి చేసుకోవడం ఏంటంటారు. కానీ ఆ ఇంటికి చాలాసార్లు వెళ్ళొచ్చి ఉంటాడు రాత్రిపూట, ఎవరికి తెలియకుండా. అలాంటి నీచమైన క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే పరువు, పద్ధతి, సంప్రదాయం అంటారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది పరువు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది పద్ధతి, అవన్నీ చూడరు. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం పరువుతో పని లేదు, కానీ ఆ ఇంట్లో నుంచి ఏమైనా ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలంటే మాత్రం పరువు గురించి మాట్లాడతారు. అంటే అవి పరువు లేని ఇల్లులు అయితే ఇతను కూడా పరువు లేనోడే. ఇద్దరు పరువు లేనోళ్ళే. ఇప్పుడు ఒకళ్ళే పరువు లేనోళ్ళు కదా, ఇద్దరు పరువు లేనోళ్ళే, ఇద్దరు ప్రతిష్ట లేనోళ్ళే. ఇప్పుడు ప్రతిష్ట లేనోళ్ళు గురించి మాట్లాడకూడదు. పరువు లేనోళ్ళు గురించి
మాట్లాడకూడదు. ఇప్పుడు ఈమె ఇంట్లో దిగారంటే ఎందుకు ఆ ఇంట్లో దిగుంటారు ఎప్పుడైనా ఆలోచించారా? అసలే వేరే ఇంట్లోనే దిగొచ్చుగా. ఎవరైనా బాగున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి సత్రానికి వెళ్ళొచ్చుగా, పోనీ సత్రలో ఉండొచ్చుగా. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఒక వేశ్యా గృహానికి వెళ్ళిపోవాలి. వాళ్ళు వేగుల వారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మీద డౌట్ పడతారు. కాబట్టి వేశ్యా గృహానికి వెళ్ళిపోయి ఆ దేశాన్ని వేగు చూస్తున్నారు ఈ వేగుల వారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చిన. ఇక్కడ కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది. ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎవరికి వచ్చింది? రాజుగారికి వచ్చేసింది. ఇద్దరు మనుషులు వచ్చారు, మన దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు. వాళ్ళిద్దరిని ఇప్పుడు రాజా నరికి చంపేయకపోతే మనకొక బిగ్ ప్రాబ్లం ఎదురైనట్టే. ఇప్పుడు వాళ్ళు వచ్చేసారు, మన దేశానికి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయిన వాళ్ళిద్దరిని ఏం చేయాలి? ఇప్పుడు మన దేశ సమాచారాన్ని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీలకి చెప్పకుండానట్లు, యెహోషువకు చెప్పకుండానట్లు మనం వాళ్ళిద్దరిని చంపేయాలి. చంపేస్తే క్లియర్ అయిపోద్ది. తర్వాత అప్పుడు అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుష్యులను పంపగా. జాగ్రత్తగా చూడండి. ఈవిడికి ఏం కావాలంటే డబ్బు కావాలి. వేశ్యలు అనగానే సాధారణంగా దేనికి అమ్ముడిపోతారు? డబ్బులకి. ఇప్పుడు దెలీలా ఎందుకు సంసోన్ అమ్మేసింది? అమ్మేసిందా లేదా? అమ్మేసింది, నో డౌట్ ఎట్ ఆల్. అందులో డబ్బుకి అమ్మేసింది. ఎందుకు అమ్మేసింది? అంతకుమించి మ్యాటరే ఉంది. వీడి కాకపోతే ఇంకొకడు. డబ్బు ముఖ్యం వాళ్ళకి. ఇప్పుడు ఈ సంసోను కాకపోతే ఇంకో సంసోను, అంతే కదా. సో సంసోన్ చస్తే ఇంకో మగాడు దొరకడా ఈ ప్రపంచంలో అన్న భావజాలంలో ఉంటుంది ఆవిడ. అందుకే దెలీలా సంసోన్ని అమ్మేసుకుంది. ఇప్పుడు రాహాబు కూడా అలా అమ్మేసుకునే ఛాన్స్ ఉందిగా. సూపర్ డూపర్ ఛాన్స్ అది. వాళ్ళిద్దరిని అలా పెడితే రాజు బహుమానాలు ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? అసలే రాజులకు అలవాటు తెంపేసి పాస్ సినిమాల్లో చాలా చూసాం. ఎవరైనా డ్యాన్స్ చేశారనుకోండి, ఇలా తెంపి ఇసిరేస్తుంటారు. పూసల దాంట్లో అవన్నీ దొంగ దాంట్లో అండి. అంటే పూర్వకాలం ఇసిరేసేవారట, మరి చరిత్రలో చూసే వీళ్ళు తీసుంటారు పాస్ సినిమాలు. సో మొత్తం మీద ఈ రాజులకి దానాలు ధర్మాలు చేయడం అలవాటు కాబట్టి, భలే భలే నన్ను పొగిడేవు కాబట్టి తీసుకొని ఆ భావజాలు ఉన్నవాళ్ళు కాబట్టి ఇచ్చేసి ఉంటుంది. ఆ టైప్ చేస్తే డబ్బులు వస్తాయి. మనుషులను తోడుకొని రాగా అప్పుడు వేగు చూచుడిగా వచ్చిరని చెప్పుటకు రాహాబునకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టిందట. ఎందుకు దాచిపెట్టాలి? ఇద్దరికి ఏమైనా పూర్వ పరిచయాలు ఉన్నాయా? పోనీ వీళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వాలా? పూర్వ పరిచయం ఏమైనా ఉందా? లేదు. ఎరిగిన ముఖాలు కూడా కాదు, బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు, ఏమీ కాదు. అయినా దాచిపెట్టింది. చూడండి, రిస్క్ చేస్తుంది. దాచిపెడుతుంది అంటే అర్థం ఏంటి? రిస్క్. ఎరుకో మొత్తానికి ఏమైపోద్ది? ఇప్పుడు వ్యతిరేకమైపోద్ది. విషయం బయటికి పొక్కింది అనుకోండి, ఎరుకో పట్టణస్థులందరూ ఏం చేస్తారు? ఈ రాహాబుని కొట్టి చంపేస్తారు. రాళ్లతో కొట్టడం అది ఆ రోజుల్లో అదో వేడుక. కొట్టి చంపేస్తారు. మరి రిస్కా కాదా? సాధారణంగా అలాంటి రిస్కులు మనం చేస్తామా? ఎవడైనా తల నరికేసి సంచిలో పెట్టుకుని మీ ఇంటికి వచ్చాడు అనుకో, బాబు ఈ రాత్రికి మీ ఇంటికి ఉంటానంటే అక్కడ గుండెకి పడిపోతాం మనం. నమస్కారం ఆయన. ఆడెవడో మొన్న అలాగే హత్య చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అది చూస్తుంటేనే చాలా చక్కగా అనిపించింది. ఇలాంటి క్రూరులు కూడా ఉంటారా సమాజంలో? ఇలాంటి పైశాచికత్వపు ధోరణితో నిండుకున్న వాళ్ళు కూడా ఉన్నారా సమాజంలో అనిపించింది కదా. అలాగే ఎవడైనా మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? భయపడిపోతాం. మరి నాయన నీకు నమస్కారం రా బాబు, నువ్వు మాత్రం ఇక్కడ ఉండొద్దు. నిన్ను కానీ లోపల చేర్చుకుంటే పోలీసులను అన్నీ తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎవడైనా దొంగ నోట్ల కట్టలు పట్టుకుని మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, సగం అన్నాడు అనుకోండి, ఒప్పుకుంటారా? అరే బాబు నీకు నమస్కారం, నీ నోట్లకు నమస్కారం, ఇది పట్టుకుని నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టు. ఇప్పుడు కానీ దొరికామంటే పోలీసులు నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు, నీతో పాటు నేను బాధ అనుభవించాలి. సో ఇలాంటి వాళ్ళు ఎవరికి కూడా మనం సపోర్ట్ చెయ్యం. ఎందుకంటే మనం ఉన్న ప్రభుత్వానికి భయపడతాం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వానికి భయపడతాం, మన చుట్టూ ఉన్న అధికార యంత్రాంగానికి భయపడతాం.
ఈవిడ కూడా అదే పొజిషన్లో ఉంది కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే. కానీ ఈవిడ ఎందుకో ఒక మంచి పని కోసం రిస్క్ చేస్తుంది, చెడ్డ పని కోసం కష్టమా, ఒక మంచి పని కోసం రిస్క్ చేస్తుంది. ఏంటది చూడండి, ఇక్కడ మనుషుల ఎంతకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలీదు. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిపోయారు. రావడం కరెక్టే, నేను ఒప్పుకుంటాను, రావడం కరెక్టే. కానీ చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళ వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఒక అబద్ధాన్ని చెప్పింది అక్కడ, అర్థమైందా? కానీ దేవుడు దీన్ని అబద్ధంగా పరిగణించడు. నేను ఇదివరకు కూడా అబద్ధం గురించి ఒక టాపిక్ చెప్పాను మీకు. అబద్ధం అంటే ఏంటి? ఎదుటివాడికి హాని చేసేది, ఎదుటివాడిని బాధించేది, ఎదుటివాడిని నాశనం చేసేది, ఎదుటివాడి జీవితాన్ని అవమానపరిచేది, కించపరిచేది, ఇతరులకు నష్టం కలిగించే ప్రతిదీ అబద్ధమే. కానీ కొన్ని అబద్ధాలు కావు. ఏవి అబద్ధాలు కావు? ఏవి అబద్ధాలు కావంటే, అత్తగారు అంటది కోడల దగ్గరికి వచ్చి, ఏమే నేను ఎంత బాగా చూసుకుంటున్నాను అందంటే, అయ్యో చాలా బాగా చూసుకుంటున్నారండి అంది. కానీ మనసులో తెలుసు నీ అంత క్రూరాలు ప్రపంచంలో మరొకతే ఉండదని. కానీ మనసు ఏమంది పైకి, అయ్యో మీకంటే బాగా ప్రపంచంలో ఏ అత్తగారు చూసుకోదండి. అసలు అత్తగారిలో గొప్ప అత్తగారు ఎవరైనా ఉంటే అది మీరేనండి అంటే తప్పదు. మరి ఆ సంసారం నడవాలంటే ఏం చేయాలి? ట్రూత్ అండ్ డేర్ గేమ్లు ఆడకూడదు, ట్రూత్ అండ్ డేరా అనకూడదు, సీసాలు తిప్పి ఇంకంతే. మరి అబద్ధమేనా అది? తప్పదు కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి. అప్పుడప్పుడు మొగుడు పక్కన ఉండగా మీ ఆయన గారు ఎలా చూసుకుంటారు అంటే, అబ్బో అసలు మగ మహారాజు అండి ఈయన, అసలు ఈయన మించిన మహారాజు ప్రపంచంలో ఎక్కడ ఉండడండి, చాలా ఉత్తముడు మా ఆయన, మహావిశ్వాసి, గొప్పోడు, భార్యను ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తాడు, ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుంటాడు, ఈయన మించిన మగాడు ఇక ప్రపంచంలో నాకు దొరకడు అన్నది అనుకోండి. మరి మనసులో ఆ లోపల అంతరంగ వాణి మరోడు బలుకుతుంటుంది, తప్పదు. మరి అదే అబద్ధమేనా? సంసారాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా తప్పదండి. సో వీటిని మీరు అబద్ధాలుగా కన్సిడర్ చేయకూడదు. ఎవరికి ఏ హాని కలిగించట్లేదు, వాళ్ళు ఎవరికి ఏ హాని కలిగించట్లేదు, ఎవరికి ఏ హాని కలిగించట్లేదు, వీళ్ళు కూడా ఏ హాని కలిగించుకోవట్లేదు. సపోజ్ మీ వెనక కూర్చున్న ఆయన మీరు 2000 రూపాయల నోటు వెనక జేబులోంచి కింద పడిపోయింది అనుకుందాం. మీరు చూశారు, మెల్లిగా కాలు ఇలా వేసి దాని మీద లాగి వేళ్లతో నొక్కి కొంచెం ఇలా కాలు మీద కాలు వేసుకున్నట్టుగా యాక్ట్ చేసి ఈ చేత్తో తీసుకుని జేబులో పెట్టేసుకుని కూర్చున్నారు. అప్పుడు అతను వెనక్కి తిరిగి ఇలా వెతుక్కొని పాపం కాసేపటికి ఏ కానుకలు వేసే సమయంలోనో ఇది 2000 రూపాయల నోటు ఒకటి ఉండాలి కదా, బ్రదర్ మీకు ఏమైనా దొరికిందా, శ్రీని గారు మీరు ఏమైనా చూసారా 2000 రూపాయల నోటు అన్నాడు అనుకోండి. 2000 రూపాయల నోటా? అసలు ఈ మధ్యకాలంలో చూడలేదే నేను, ఈ మధ్య 500 తప్ప 2000 రావట్లేదు కదా, బ్యాన్ చేశారన్నారు, నేను అసలు చూడలే అన్నాడు అనుకోండి. మరి దాన్ని ఏమనాలి? అది అబద్ధమే సిట్టు కన్నా. ఎందుకంటే నీది కాని నోటు నువ్వేం చేసావు? కొట్టేసి ఏమన్నావు? ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదన్నావు, అది అబద్ధమే. అప్పుడప్పుడు దొంగలు స్నేహితులే లేకపోతే బంధువులే ఎక్కడికో పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎప్పుడో తారసపడుతుంటారు. అలా అంటారు, రారా సరదాగా అలాగా అక్కడ బార్లో మేము తాగుతాం, మేము బిర్యానీ తిందు కానీ రా పర్లేదు బార్కి వెళ్ళి వచ్చేద్దాం అంటారు. అప్పుడు ఏమంటావు? అయ్య బాబోయ్ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వెళ్ళకపోతే అక్కడ చచ్చిపోతారు, నేను అర్జెంట్కి వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలేసి మీరు వెళ్ళిపోండి అంటాం. నిజానికి ఇక్కడికి ఏ పని లేదు, కానీ ఇప్పుడు తప్పించుకోవాలి. ఆ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును కనుక ఆ దుష్టుల దగ్గర నుంచి తప్పించుకోవాలి. అలాగని వాళ్ళతో విరోధం అవ్వకూడదు, వాళ్ళకు విరోధం అవ్వకూడదు, వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? అరే నాకు ఇప్పుడే జస్ట్ ఫోన్ వచ్చింది మా ఆఫీస్ దగ్గర నుంచి, అర్జెంట్కి వెళ్ళిపోవాలి, నాకు కుదరదని చెప్పి వెళ్ళిపోయాడు అనుకోండి. అతనికి ఏమైనా కీడు చేశాడా? అతనికి ఏమైనా నష్టం చేశాడా? అతనికి ఏమైనా అన్యాయం చేశాడా? మరి ఇది అబద్ధం అందామా? కాదండి. సో అబద్ధం అనగానే నేను ఇందాక చెప్పినట్టుగా ఇతరులకు హాని, ఇతరులకు కీడు, ఇతరులని మోసం, ఇలా చేసే విధంగా ఏది మాట్లాడినా అది దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది? అబద్ధమే. ఈ సెన్స్ మనకి తెలియాలి. ఈ సెన్స్ తెలియకుండా ప్రతిదీ అబద్ధమే అంటే మనం బతకక్కలే భూమి మీద.
బతకక్కలే భూమి మీద. అర్థమైందా? రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఏం చెప్తుందంటే, వాళ్ళు రావడం నిజమే, కానీ వెళ్ళిపోయారు. గవిని వేయడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. 2 ప్రాణాలు కాపాడింది క్రూరుల చేతుల నుంచి. కనానీయులు చాలా క్రూరులుగా ఉండేవారు. అలాంటి చాలా భయంకరులుగా బ్రతుకుతున్నటువంటి జాతి. ఈ యెరికో ప్రజలు చాలా నీచమైన దుస్థితిలో, నీచమైన భావజాలంతో బ్రతుకుతుంటూ ఉండగా, అక్కడ మనం గమనిస్తే వాళ్ళని వెంటాడుకుంటూ వెళ్ళారట. వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకుందరని చెప్పి తన మిద్దె మీదకి 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుమపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికెక్కి వారితో ఇట్లనెను. ఏమంటుందో చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, సర్వోన్నతుడైన దేవుడు మీ రాజుకి ఈ దేశాన్ని అప్పగించబోతున్నాడనియు. తర్వాత, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరి ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. సూపర్. ఒక వేశ్యకి ఇవన్నీ ఎలా తెలుసు? ఎస్, ఎక్కడా లేని సమాచారం ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఆ గృహానికే వెళ్తుంది. ఎందుకంటే అందరూ విటులందరూ వెళ్ళేది అక్కడికే. పరదేశులందరూ విటులుగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళేది అక్కడికే. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. సో ఆ రోజుల్లో ఆమె జీవన విధానం మీద ఆమెకు అసహ్యం కలిగి ఉండొచ్చు. ఈ బ్రతుకు ఎంతకాలం అని ఆమె అనుకుని ఉండొచ్చు. ఒకవేళ ఇలాగే బ్రతుకుతూ ఆ యుద్ధంలో నేను ఇక్కడే ఒక వేశ్యగా చచ్చిపోతే నా జీవితం ఏంటి, దీనికి ఉన్న పరమార్థం ఏంటి, నా లైఫ్ సెన్స్ ఏంటి, ఎందుకు ఇదంతా అన్న భావజాలం ఆమెకు కలిగి ఉండొచ్చు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక వేశ్య తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం కొత్త జీవితానికి తీసుకున్న ఫస్ట్ స్టెప్. అది తొలి మలుపు. సరికొత్త జీవితానికి తొలి మలుపు ఆ స్టెప్. చాలా చిన్ని పెట్టుబడి. ఏమైనా ఖర్చు పెట్టిందా? మిద్దె మీదకి ఎక్కించింది, దాచింది, చిన్న మాట మార్చింది, వాళ్ళని కాపాడింది. ఒక చిన్న పెట్టుబడి. ఆ పెట్టుబడికి మూలం ఏంటో తెలుసా? ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం. ఇంక అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏంటి ఆ విశ్వాసం? వినుట వలన కలిగినటువంటి విశ్వాసం. రాహాబుకు ఎలా కలిగింది ఆ విశ్వాసం? వినుట వలన, చూచుట వలన. మీరు చెప్పండి, చూసింది ఏమైనా? చూడండి, ఆ తర్వాత ఒక లిస్టే చెప్తుంది, చూడండి, హిస్టరీ చెప్తుంది. 10వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకు ఓగుకు మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము విన్నాం. మోస్ట్ పవర్ఫుల్ ఫెయిత్ ఏది అంటే వినుట వలన కలిగినటువంటి విశ్వాసం. చూచుట వలన కలిగింది విశ్వాసం అంటే దేవుడు దాన్ని ఈ క్రొత్త నిబంధన కాలంలో దాన్ని దేవుడు ఆమోదించడు. తోమా నీవు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ థింగ్, ఆ ఇన్విజిబుల్ థింగ్ నీలో, నీ హార్ట్లో, నీ హృదయంలో దేవునికి కనబడాలి, నీ మనస్సులో దేవునికి కనబడాలి. అర్థమవుతుందా? ఆ తర్వాత మాట వింటిమి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందు దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమూ ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు వారికి కలిగిన వారందరూ చావకుండా బతకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. చూడండి, చేసిన కార్యాలు. అబ్బా, నీ బాహుబలం చూసా, వేగుల వారంటే ఇలా ఉండాలి, ఏమి చేతులు, ఏమి మజిల్స్, ఏమి తొడలు, భలే ఉన్నారు మీరు, ఆజానుబాహులు మీరు అమ్మో మామూలు కదా, మీరు ఉంటే ఎవరినైనా జయించవచ్చు. ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళ. దేవుడు చేసిన కార్యాల లిస్ట్ చదివింది, దేవుని తోడనే ప్రమాణం చేయమంటుంది, దేవుని ద్వారానే నేను రక్షింపబడగలను అనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అందుకే యెహోవా తోడని ప్రమాణం చేయండి. ఎంత చిన్న పెట్టుబడి పెట్టింది? ఏమన్నా పెద్ద పెట్టుబడి అది?
చాలా చిన్న పెట్టుబడి గొప్ప ఫలితాలను ఇచ్చింది. చాలా చిన్న పెట్టుబడి గొప్ప విజయాన్ని ఇచ్చింది. ఈరోజు కూడా ఆ సింపుల్ లాజిక్ తెలియక మనం నష్టపోతున్నాం. ఏ సింపుల్ లాజిక్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఎలాంటి విశ్వాసం? చూచుట వల్ల కలిగేదా, వినుట వల్ల కలిగేదా? ఎస్, వినుట వల్ల కలిగేది. అలాంటి విశ్వాసం క్రీస్తునందు నీ ఉంచిన ఎడల దేవునికి నువ్వు నచ్చుతావు. ఆయన దూతల కాపుదల నీకు ఉంటుంది. ఆయన నిన్ను కాపాడుకుంటాడు, ఆయన నిన్ను రక్షించుకుంటాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఏదో ఒక రూపంలో నీకు మేలు చేసి తీరుతాడు. నేను నమ్ముతున్నానంతే. ఏంటి ఎలా నమ్ముతావయ్యా నువ్వు అంటే, నమ్ముతున్నానంతే. ఏమండి, శాస్త్రవేత్తలు నమ్మారు కాబట్టే ఆవిష్కరణలు జరిగాయి. నమ్మకపోతే ఆవిష్కరణలు జరిగేవా? చెప్పండి. ఏంటి నువ్వు బల్బు కనిపెడతావా? బల్బా అంటే దీపాలు అవసరం లేదా? నూనెతో పని లేదా? ఒత్తులతో పని లేదా? లాంతర్లతో పని లేదా? బల్బే ఎలా ఉంటుంది అది? దానికి ఒక వైరు తగిలిస్తావా? ఒక పవర్ ఉత్పత్తి అవుద్దా? పవర్ అంటే ఏంటి? కరెంట్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది అది? ఎలా కనిపెడతారా కరెంట్ని? ఎలా తయారు చేస్తారా కరెంట్ని? అదేమన్నా కుండ కుమ్మరి చేయడానికి, అదేమన్నా చెక్క ముక్క కమ్మరి దాన్ని తయారు చేయడానికి కరెంట్ అంటే ఏంటి అసలు? ఎలా తయారు చేస్తారు దాన్ని? ఇలాంటి రోజుల్లో కరెంటు తయారు చేశారు, కనిపెట్టారు. అలాంటి రోజుల్లో బల్బు కనిపెట్టారు. ఏంటి ఆకాశంలో మనం ఎగురుతామా? ఆకాశంలో మనం ఎగరగలమా? కింద పడిపోము. ఏంటి ఏ ఆధారం లేకుండా ఆకాశంలో ఎగరగలమా? పిచ్చ మాటలు మాట్లాడుకో, గాలి మాటలు మాట్లాడుకో, ఎవడైనా పనికొచ్చే మాటలు చెప్పు. లేకపోతే ఎవరైనా వెర్రి వెంగళప్పు ఉంటే వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఏంటి ఆకాశంలో ఎగురుతారా మీరు? ఆకాశంలో ఎగరగలడం సాధ్యమేనంటే అసలు అన్నటువంటి రోజుల్లో విమానాలు కనిపెట్టారు, హెలికాప్టర్లు కనిపెట్టారు. గంటకు 500 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలమా? గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలమా? వెళ్ళగలం. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు. అక్కడెక్కడో ఉన్న వారిని ఎక్కడ కూర్చొని ఏది చిన్న పెట్టి పెట్టుకొని, ఏం పెట్టిది? ట్రంకాలా? ట్రంకాలే. ఈ ట్రంకాలు పెట్టి ఇక్కడ పెట్టుకొని దీన్ని తీసుకొని గిరగిర 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 నెంబర్లు తిప్పితే ఆ వైరులోంచి ఎక్కడికో అమెరికాలో ఉన్నవాడికి మన మాట వినబడద్దా? అక్కడెక్కడో అమెరికాలో ఉన్నవాడు ఇక్కడున్న మనతో మాట్లాడతాడా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు ఈరోజు వీడియో కాల్స్ మాట్లాడుకోవట్లా. ఈ చిన్న ఫోన్లో 2006లో ఫస్ట్ మొబైల్ కొన్నాను నేను. 2006లో 1100 నోకియా. అప్పట్లో మా ఫ్రెండ్స్లో నేనే ఫస్ట్ ఫోన్ కొనుక్కుంటే గొప్పగా వచ్చి నా దగ్గరికి వచ్చి చూపించి ఒకసారి అని చూసుకుని నొక్కుని వెళ్ళేవారు. ఇది ఎలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇందులో గేమ్ ఉంది, అదేదో పాము తిరిగేది ఇలాగే, అది ఒకటే. ఆ ఒక్క గేమ్ కోసం వచ్చి ఒకడొకడు నేను కాసేపు ఆడతా అనే రోజుల నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? కళ్ళజోళ్ళు పెట్టుకొని 120 స్క్రీన్స్ కళ్ళజోళ్ళలో కనబడిపోయే పరిస్థితులు. మొబైల్ మొత్తం స్క్రీన్ 120 mm మన కళ్ళల్లో చూడొచ్చు. అలాంటి కళ్ళజోళ్ళు 60,000 అనుకుంటుంది. అలాంటి వచ్చేసిన రోజుల్లో మనం ఉన్నాం. మరి ఇవన్నీ ఒకప్పుడు నమ్మశక్యంగా ఉన్నాయా? చెప్పండి. కానీ నమ్మిన వాళ్ళందరూ ఆవిష్కరణలు చేశారు, సాధించి చూపించారు. నమ్మిన ప్రతివాడు ఆవిష్కరించాడు. లోకంలోనే ఎన్నో రుజువులు చూస్తున్నాం మనం. ఒకప్పుడు ఇవేవి లేవు. టీవీ కొన్న కొత్తల్లో మా ఊళ్ళో ఎవరో ఒక పెద్ద మోతుబరి కుటుంబంలో ఫస్ట్ టీవీ తెచ్చారట. ఆ టీవీ తెచ్చినప్పుడు మా ఊరోళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి గుమ్మం బయట నిలబడితే అందరూ అలా చూసేవారట. అప్పుడు ఒక పెద్ద ఆవిడ అందట, ఆ పెట్టి లోపలికి మనిషి అలా దూరడయ్యా అందట. వీళ్ళందరూ ఆ పెట్టి లోపలికి ఎలా దూరతారంటావు? ఏమో ఒక్క నాకు తెలీదు. అగ్గిపెట్టిలో చీర పెడతారు కదా, అలాగే పెట్టుంటారు. అంటే మనం తోలుబొమ్మలాట చూసాం, హరికథలు చూసాం, బుర్రకథలు చూసాం, నాటకాలు చూసాం. కానీ ఈ పెట్టిలోకి మనుషులు దూరడం అని కొత్తది ఎక్కడ మనం చూడలేదే అనుకున్న రోజులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అంటే విశ్వాసం అనేది, ఆ ఇన్విజిబుల్ థింగ్ అనేది
ఎంత గొప్పదో అది స్పందన, అది ఒక హృదయ స్పందన. దేవుడు ఉన్నాడా అంటే చాలామంది ఏమంటారు? లేడు. ఎందుకు లేడు? చూపించు, అంతే. ఆ మాటతో వాడు పెద్ద విజయం సాధించేసాను అనుకుంటాడు. ఆ మాటతో వాడు అనుకుంటాడు, బా నేను అడిగిన క్వశ్చన్కి వీళ్ళ దగ్గర ఆన్సరే లేదనుకుంటాడు. ఏం క్వశ్చన్ అడిగాను నేను? దేవుడు ఉన్నాడా? ఏది ఉంటే ఇన్ని కార్యాలు జరుగుతాయా లోకంలో? ఉంటే ఇలా వదిలేస్తాడా జనాల్ని ఎలా పడితే అలాగా? ఉంటే ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు జరుగుతాయా సమాజంలో? ఉన్నాడేంటి దేవుడు అంటాడు. శక్తికి యొక్క నిర్వచనం తెలియదు మనిషికి. శక్తి ఎన్ని రూపాలలో విభజింపబడి ఉందో తెలియదు మనిషికి. శక్తి యొక్క ఔన్నత్యం తెలియదు. దేవుడు అంటే శక్తి, ఆత్మ. ఆత్మ అంటే ఏంటి? దట్ ఈజ్ ఆల్సో ఏ ఇన్విజిబుల్ థింగ్. గెట్ మై పాయింట్? A spirit means it's an invisible thing, not a physical thing. అలాంటి ఒక ఇన్విజిబుల్ థింగ్ అనేది ఉంది, శక్తి ఉంది. దట్ ఈస్ పవర్. ఆ పవరే సమస్తాన్ని నడిపిస్తుంది. మనకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి అని ప్రతి మానవుడు ఒప్పుకుంటున్నాడు. చాలా ఉన్నాయి. అలాంటి అద్భుతాలు, అలాంటి ఆవిష్కరణలు భవిష్యత్తులో ఇంకా రాబోతున్నాయి. ఒక చిన్న అద్దం మొక్కలాగా వచ్చేసింది కంప్యూటర్. ఇప్పుడు వేలుతో కదిపేస్తున్నారు వాటిని. మరి ఒకప్పుడు మౌసు, కీబోర్డు, పెద్ద తతంగం. ఇది వరకు కొత్తలో కనిపెట్టిన కంప్యూటర్ అయితే దీనికంటే పెద్దది ఉండేదట. దాన్ని ఆపరేట్ చేయడానికి కొంత టైం పట్టేదట. పాత కంప్యూటర్ మీకు ఒకటి కానీ ఇచ్చామనుకోండి, ఇప్పుడు తలకేసి కొట్టేసుకుంటారు. అసలు వాళ్ళేమనం దాన్ని. ఆ డబ్బాలు, మేము కాలేజీకి వెళ్ళే టైంలో డబ్బాలా ఉండి వెనక్కిలాగా తోకలాగా ఉండేది దానికి. అది ఆపరేట్ అవ్వడానికి గిరగిర తిరిగి అయ్యేది. ఇప్పుడు 30 GB ర్యాములు, 60 GB ర్యాములు, టక 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 పరిగెడుతుంది కంప్యూటర్ కదా. స్పీడ్ పెంచేశాడు. 4Gకే ఎలా అయిపోతుంది, 5G వస్తుంది చూడండి ఎలా ఉంటుందో. ఆల్రెడీ కొన్ని దేశాల్లో వచ్చేసింది. ఏదో రోజు మనకు కూడా దింపుతాడు. ఇక 4G ఎలా ఉందంటే 5G ఎలా ఉంటుంది? పరుగులే కదా, మామూలుగా ఉండదు. అలా కొత్త టెక్నాలజీ, కొత్త ఆవిష్కరణలు, కొత్త ఇన్వెన్షన్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎలా నమ్మారు? నమ్మి చేస్తారు వాళ్ళు. నమ్మారు. మందు కనిపెట్టగలవా అంటే కనిపెట్టారు. మందు కనిపెట్టగలవా? వ్యాక్సిన్ కనిపెట్టగలవా? ఎలా కనిపెడతావు నువ్వు? ఎక్కడి నుంచి చేస్తావు నువ్వు? ఇప్పుడు మనల్ని వదిలేస్తే కనిపెట్టలేము. మన వల్ల అవ్వదు. మనం మింగడానికి మాత్రమే. ఏంటవి? మందులు. కానీ కనిపెట్టడానికి వేరే ఉన్నారు. అది వేరే, ఆ టెక్నాలజీ వేరే. కానీ కనిపెట్టారు, మనం వాడుతున్నాం. ఇన్ ద సేమ్ వే ఒక చిన్న విశ్వాసం నిన్ను నన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది అంటే ఎందుకు నమ్మలేకపోతున్నావు? చిన్న విశ్వాసం పరలోకంలో నిన్ను కూర్చోండబెట్టబోతుందంటే ఎందుకు నమ్మలేకపోతున్నావు? వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎప్పుడైతే వెయిట్ చేస్తావో నీ నిరీక్షణ వ్యర్థము కాదు. అలాంటి గొప్ప స్థితిలోనికి మనం వెళ్ళబోతున్నామని నమ్మింది, ముందే నమ్మింది. ఏమి నమ్మింది? యెహోవా సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆకాశమందును భూమి యందును ఆయన దేవుడు. మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం నీరు ఎలా పాయలైపోయిందో మేము విన్నాం. వినే ఇంత విశ్వాసంగా ఉంటే కళ్ళతో చూసిన దౌర్భాగ్యులు వాళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలి ఇశ్రాయేలీలకి? కానీ వాళ్ళకి ఏం లేదట, విశ్వాసం ఉండదట. వాళ్ళు నమ్మలేదట. చూసిన వాళ్ళండి తాకుతూ వెళ్ళుంటారు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఆ గోడ తాకుతూ వెళ్ళుంటారు వీళ్ళు. నీటి గోడ తాకుతూ వెళ్ళుంటారు వీళ్ళు. కానీ వీళ్ళకేం కలగల? చూసినా. అందుకే దేవుడు అనుకున్నాడు, నాకు ఈ బ్యాచే వద్దు అనుకున్నాడు. ఈ చూసే బ్యాచే నాకు వద్దు.
అందుకే చూడండి, చాలా సంఘాల్లో ఇది చూడండి, అది చూడండి, ఇవన్నీ చూడండి, నడిచి చూపించు, గెంతి చూపించు, వంగి చూపించు అంటాడు. ఎందుకు అవన్నీ మనకి? నువ్వు వంగితే మాకెందుకు, నువ్వు గెంతితే మాకెందుకు, నువ్వు అరిస్తే మాకెందుకు, ఇవన్నీ చెప్పు అంటాడు. ఆడేమో ఇలా చూసి 1, 2, 3 అంటుంటాడు ఆడు. ఇవన్నీ మనకి ఎందుకు చీప్ ట్రిక్లు? మాకు ఎందుకండి చీప్ ట్రిక్లన్నీ? వాక్యం విశ్వాసంలో నిలబెట్టలేదా? ఎవడో వచ్చి చూడు నీ కళ్ళు వచ్చేసాయి, ఇవన్నీ చెప్పు అంటే ఆడు తడుముకొని 2, ఈ తడుముకొని 3. ఒకవేళ పెయిడ్ ఆర్టిస్ట్ అయితే, అయ్య బాబాయ్ అయ్యగారు ఇప్పటివరకు ఏం కనబడలేదు అయ్యగారు, ఇప్పుడు అయ్యి బాబాయ్ ఇలా కనబడిపోతుంది అయ్యగారు అంటే, అయ్యో పెయిడ్ ఆర్టిస్టులు మనం కింద ఎవరనుకుంటాం అంటే కొట్టను చప్పట్లు కొట్టను అనుకుంటాం. ఇలాంటి బోలుడు జరుగుతున్నాయి క్రైస్తవ సమాజంలో. పెయిడ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. టచ్ అనగానే 3 కిలోమీటర్లు ఎగిరి పడిపోతాడు, వెనక్కి ఎగిరి మడి పడిపోతుంటాడు 3 కిలోమీటర్లు. టచ్ అనేసరికే నేను అడిగితే కరెంట్ ఇటీలు అలాంటి వాళ్ళకి అప్పుడు బాగా పడతాడు. ఇలాంటి చీప్ ట్రిక్లు ప్లే చేసి ఎందుకు మనకని? అలాంటి విశ్వాసాలు అవసరమా మనకి? రాహబు దగ్గర ఏం చూసింది చెప్పండి? ఏం చూసిందండి? ఏవి చూడలా, కానీ నమ్మింది. అదే చిన్న పెట్టుబడి. దేవుడు అదే చూస్తాడు. దేవుడికి కనబడద్ది, నీకు కనబడదు, మనుషులకు కనబడదు. నేను విశ్వాసినా కాదా నువ్వు చెప్పంటే ఎవడు చెప్పలేడు. నువ్వు విశ్వాసమే కాదా నన్ను చెప్పమంటే నేను చెప్పలేను. ఏమో క్రియలు చూసి విశ్వాసం అనుకోవడానికి లేదు. ఇస్కరియోతు క్రియలు అద్భుతంగా ఉన్నాయి, కానీ విశ్వాసి కాడు. గారడి సీమోను క్రియలు అబ్బో లెవెల్లో ఉన్నాయి, కానీ విశ్వాసి కాదు. అననీయ సప్పిర క్రియలు రేంజ్ మెయింటైన్ చేశారు మొగుడు పిల్లలు ఇద్దరు, కానీ విశ్వాసులు కారు. మనం చెప్పలేము. మనిషిని చూసి విశ్వాసమే కాదని నా గురించి మీరు చెప్పలేరు, మీ గురించి నేను చెప్పలేను. కానీ మీరు గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, దేవుడు చూడగలడు. నీలో విశ్వాసం ఉందా లేదా స్థాయి ఎంతో కూడా ఆయన చెప్పగలడు. అప్పుడప్పుడు చూడండి, నా హిమోగ్లోబిన్ లెవెల్స్ చూడండి బాబు అని రక్తం ఇస్తే చెప్తారా? నీకు ఎంత హిమోగ్లోబిన్ లెవెల్ ఉందో చెప్తారు. నీ బాడీలో ఏది ఎంత పర్సెంటేజ్ ఉందో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇచ్చేస్తారు మనకి, చిన్న బ్లడ్ తీసుకొని. అంటే నీ బ్లడ్లో ఏముందో పరీక్ష చేసి మనుష్యులే చెప్పగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు, ఒకప్పుడు అది కూడా వింతే. ఏంటి, మన రక్తం ఇస్తే ఇంకొకటికి ఎక్కిస్తారా అనుకునే రోజుల్లో నుంచి ఇక్కడికి వచ్చాం. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తారా, పొట్ట కోసేసి తీసేస్తారా అనే రోజుల్లో నుంచి ఇక్కడికి వచ్చాం. ఒకప్పుడు ఆడవాళ్ళు ఆపరేషన్ అంటే హడలెత్తిపోయేవారట. ఎందుకు? పొట్టకోసేస్తారట బాబు, ఇప్పుడు బాబోయ్ మాకు నార్మల్ డెలివరీలు వద్దు, మాకేం కావాలి, పొట్ట కోసేసేవే కావాలి, సులువుగా ఇబ్బంది లేకుండా మా అమ్మాయి బయటకు వచ్చేయాలండి అని తల్లిదండ్రులే తీసుకుపోతున్నారు. అమ్మో మా అమ్మాయి నొప్పులు ఇవ్వలేదండి, బలం తక్కువ బిడ్డకి, ఎన్న పోసేసి పెంచాం కానీ బలం తక్కువ, అందుకని ఆ నొప్పులు అది ఇవ్వడం మాకు కష్టమండి, మా అమ్మాయి ఇవ్వలేదు కానీ ముహూర్తం పెట్టించుకొస్తాం 6 గంటల 33 నిమిషాలు కోసేయండి అంతే అని తల్లిదండ్రులే సిద్ధపడిపోయే రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి రోజుల్లో ఏమాత్రం ఆస్కారం లేని రోజుల్లో నమ్మింది, తన భవిష్యత్తును చూడగలిగింది ఎక్కడి నుంచి. వండర్ఫుల్ ఫెయిత్ అండి అది. మనం కూడా అంతే. నేను ఏం కాబోతున్నానో ఇక్కడి నుంచి చూడగలగాలి, నేను ఏ స్థాయికి వెళ్ళబోతున్నానో ఇప్పుడు నేను చూడగలగాలి. అదే విజయానికి విశ్వాసమే పెట్టుబడి, అదే పెట్టుబడి. నువ్వు నమ్మంతే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మి పనిచేయి, అంతఃకరణ శుద్ధితో నమ్మి పనిచేయి. నువ్వు ఏదైనా సరే నువ్వు నమ్మి అడుగు వేస్తే ఖచ్చితంగా అది నువ్వు సాధించి తీరుతావు. నేనేం కాబోతున్నానో ఇప్పుడు డిసైడ్ అవ్వాలి, నేను ఏ స్థితికి వెళ్ళబోతున్నాను ఇప్పుడు డిసైడ్ అవ్వాలి. అలా డిసైడ్ అయిపోయింది. చిన్న పెట్టుబడి గొప్ప విజయం తన సొంతం చేసుకుంది. వాళ్ళు అన్నారు అప్పుడు, చిన్న నూలు ఒక ఎర్రని తాడిచ్చారు చూడండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా దింపిందట. మీరు కొండలకు వెళ్ళి తరంపోయే వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా వాళ్ళకి మంచి సలహా కూడా చెప్పింది. లేకపోతే వీళ్ళు ఏం చేద్దరు, ఎదురుపడిపోదురు. వాళ్ళకి ఎదురుపడిపోతే ఏమైపోతారు, చచ్చిపోతారు. మంచి సలహా. సో ఒక జీనియస్ పర్సన్ అండి. అప్పుడప్పుడు చూడండి, మట్టిలో మాణిక్యం అంటారు. ఎక్కడట?
మట్టిలో మాణిక్యం అట. అప్పుడు మనం మనిషిని చూసి తక్కువ అంచనా వేసేయకూడదు. ఇలా చీపండిళ్ళు ఇలా పలానా ఇంట్లో పుట్టారండి, పలానా కులంలో పుట్టారండి, ఆ పలానా కులంలో పుట్టిన వాళ్ళు ఈరోజు అధికారులుగా ఏళ్తున్నారు. మరి కులాలని బట్టి మనుషులను అంచనా వేయకు. అప్పుడప్పుడు అంటారు పండిత పుత్ర పరమ సొంఠ అంటారు. పండితుడు కడుపునే పుట్టాడు, కానీ ఏమయ్యాడు? పరమ సొంఠ అయ్యాడు. సొంట కడుపును పుట్టినాడు ఏమవుతాడు? ఒకసారి పండితుడు అయిపోతాడు. మనం చెప్పలేము. ఎక్కడో వాళ్ళ ప్లేస్ని బట్టి నువ్వు డిసైడ్ చేయకు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్ళిపోతారో మనకు తెలీదు. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలుగా ఉన్న వాళ్ళందరూ ఎడ్ల బళ్ళు మీద వెళ్ళారట కలకత్తాకి. మరి ఈరోజు మహా గొప్ప బిలియనీర్లు అయిపోయారు. మనం చెప్పలేమండి ఒక మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాడో, ఎవరిని ఎప్పుడు దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టబోతున్నాడో వీ డోంట్ నో, మనకు తెలీదు. ఈ రోజులాగే ప్రతిరోజు ఉంటుందనుకోవటం మన మూర్ఖత్వం. అర్థమైందా? ఈ రోజున్న పరిస్థితులను చూసి భయపడిపోవటం మన అమాయకత్వం. ఈ రోజున్న కష్టాలకి కన్నీళ్ళకి కృంగిపోవడం మన అమాయకత్వం. ఈ రోజున్న వ్యాధులకి బాధలకి భయపడిపోవటం మన అజ్ఞానం. ఏమో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఎవడో తెలుసు. ఫ్యూచర్ ఇంకా గొప్పగా ఉంటుందేమో, ఇంకా ఉన్నతంగా ఉంటుందేమో, ఇంకా అద్భుతంగా ఉంటుందేమో, ఇంకా మేలులు ఎన్నో దాచించాడేమో. నిద్రపోయి లేచేసరికి దేవుడు చూపిస్తాడేమో. ఈ రాత్రి హాయిగా పడుకుందాం, పొద్దున్న కొత్త ఉదయంలో కొత్త ఆశీర్వాదాన్ని ఏమైనా దేవుడు ఇస్తాడేమో చూద్దాం. అది నిజమైన విశ్వాస జీవితం. అంతేగాని ఈరోజు బాధతో నిద్రలేని రాత్రులు గడుపుదాం, రేపు కూడా ఇలాగే ఉండబోతుందని డిసైడ్ అయిపోదాం అనుకుంటే అది మూర్ఖత్వం. అది మార్పు కోసం ఎదురు చూడు, విశ్వాసంతో నిలిచి ఉండు. అక్కడ నీకు అదే పెట్టుబడి. ఏ పెట్టుబడి లేని చోట అదే పెట్టుబడి. ఆ పెట్టుబడి పెట్టిందామే, ఎంత గొప్ప పెట్టుబడి పెట్టిందో. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆ మనుషులు ఆమెతో ఇట్లని, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చి వారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములు నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకో. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇంటికి ఎర్రదారం కట్టాయి. యేసుక్రీస్తు ప్రభు వారి రక్షణ సంకల్పానికి ముంగుర్తిది. అర్థమవుతుందా? ఏ ఇంటికైతే రక్షణ దారం ఉంటుందో ఆ ఇంటిని నాశనకర్త ముట్టడు. ఏ ఇల్లు రక్షణలో ఉంటుందో ఆ ఇల్లు నశించదు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దానికి ముంగుర్తుగా కనబడుతుంది ఈమె విశ్వాసం. అందుకే హెబ్రీ పత్రిక 11లో కూడా ఈమెను గురించి ప్రస్తావిస్తాడు. యాకోబు పత్రికలో కూడా ఈవిడి గురించి ప్రస్తావిస్తాడు. అది చాలా హ్యూజ్ టాపిక్ అయిపోద్ది కాబట్టి నేను మాట్లాడలా, మీకు తెలుసు అవన్నీ. ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఇక్కడ ప్రస్తావిస్తాడు. చివరికి ఈమె ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటుందంటే, ఆ తాడు కట్టుకో, అది విప్పేస్తే మాకు సంబంధం లేదు, అది చూసే నిన్ను కాపాడతాం, అది ఉంటే నిన్ను వదిలేస్తాం, అది లేకపోతే మేమేమి చేయలేం. నీ ప్రాణాలకు, మీ అందరి ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. అందరినీ రక్షణ గృహంలోనికి తెచ్చుకో. ఇది ఏ గృహం అవుతుంది ఇప్పుడు? రక్షణ గృహం అవుతోంది. ప్రళయం సంభవించే కాలంలో, ప్రళయకాలంలో ఇది రక్షణ గృహంగా మారబోతోంది కనుక ఈ రక్షణ గృహంలోనికి అందరినీ తెచ్చుకో, లోపలందరినీ భద్రంగా ఉంచుకో, తాడు కట్టుకో, అది విప్పేయకుండా చూసుకో. ఇన్ ద సేమ్ వే మనకు కూడా అదే పాఠం. ఎప్పుడు ఎగిరిపోద్దో చిలక తెలీదు. ఏదో ఒకరోజు చిలక ఏమవుద్ది? ఎగిరిపోద్ది. ఎప్పుడు ఎగురుద్దో తెలీదు, సడన్గా ఎగిరిపోద్ది చిలక. ఆ ఎగిరిపోయే సమయానికి నువ్వు ఎక్కడ ఉండాలో తెలుసా? రక్షణ గృహంలో ఉండాలి. తాడు నీ ఇంటికి ఉండాలి, ఇంటి గుమ్మానికి ఉండాలి. నీ ఇంటి గుమ్మానికి ఆ తాడు ఉండాలి, రక్షణ అనే తాడు. అది కట్టుకొని ఉండాలి. ఆ రక్షణ అనే తాడు నీకు ఎప్పుడైతే ఉందో, ఆ రక్షణలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, ఆ సహవాసంలో ఎప్పుడైతే ఉన్నావో, ఆ వాక్యంలో ఎప్పుడైతే ఉన్నావో, ఆ దేవుని కార్యాలలో ఎప్పుడైతే ఉన్నావో, సహోదరులనే అవయవాలతో ఎప్పుడైతే శరీరంలో, సంఘం అనే శరీరంలో కలిసి ఉన్నావో, ఆ రక్షణలో నువ్వు రక్షింపబడతావు. ఆ ప్రభు యొక్క ఆ యొక్క మార్గంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఆయన రాకడలో నిన్ను ఆయన చేర్చుకుంటాడు. ఆ ప్రళయకాలంలో నీకు మేలు జరుగుతుంది. ఫెయిత్ ఓన్లీ. చాలామంది అంటారు, మీరు ఎలా అయ్యా బైబిల్ నమ్ముతున్నారు? ఫెయిత్. మీరు ఎందుకయ్యా యేసుక్రీస్తు నమ్ముతున్నారు? ఓన్లీ వన్ ఆన్సర్, విశ్వాసం, అంతే.
విశ్వాసం. అదేంటి అది నాకు విశ్వాసం కుదరదు కనబడాలంటే కనబడరు. విశ్వాసం అంతే, వినుట వల్ల కలిగినటువంటి విశ్వాసం. వాళ్ళే కావాలి దేవుడికి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఎవ్వరూ ఉండలేరు. నిలకడగా ఉందట. ఎప్పటి వరకు ఆమె నిలకడగా ఉంది? ఆ రోజు వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసిందండి. నిలకడగా ఉంది. ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం త్వరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20. ఎలా ఉన్నారట వాళ్ళు? స్టేబుల్గా ఉన్నారట. స్టేబుల్గా ఉన్నారట. అంత స్టేబుల్గా ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు? ఎంత స్టేబుల్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఓన్లీ ఫర్ ఫెయిత్. విశ్వాసము చేతనే మీరు ఎలా ఉన్నారు? నిలకడగా ఉన్నారు. ఈమె కూడా ఎందుకంత నిలకడగా ఉంది? వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తీసుకొచ్చింది, లోపల కూర్చోబెట్టింది, దారం కట్టే ఉంది. అది ఇప్పలా ఉండండి, ఆ దారమే మనల్ని కాపాడబోతోంది. దారం కాపాడద్దా అన్నాడు ఎవడైనా, మరి ఏమంటావు? బుద్ధి ఉందా లేదా? అంటే ఏది బాప్తిస్మం నీటిలో మునిగితే మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది ప్రభు దగ్గర అన్నీ ఒప్పుకుని విడిచిపెట్టేసి కొత్త జీవితం మొదలు పెట్టేస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతారా? ఎవరు చెప్పారు మీకు? రావయ్యా, ఇలాంటి మాటలు ఎన్నో చెప్తారు. పద ప్యాకెట్ ఆడుకుందాం, పద బార్కి వెళ్ళిపోదాం, పద ఎంజాయ్ చేద్దాం లోకలో అంటే మనకేమనిపిస్తుంది? కన్విన్సింగ్ అనిపిస్తుంది. కానీ విశ్వాసి కన్విన్స్ అవడు. ఎవరు కన్విన్స్ అవుతారు? లోక సంబంధాలు కన్విన్స్ అవుతారు. ఆ దారమే కాపాడింది, ఆ రక్షణే కాపాడుతుంది, ఆ బాప్తిస్మమే కాపాడుతుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది. దట్ ఈజ్ మై ఫెయిత్. లోకంలోని పిచ్చి విశ్వాసాలు నేను ఎప్పుడైనా తప్పుపట్టానా? మరి నా విశ్వాసాన్ని నువ్వెందుకు తప్పుపడతావు? లోకంలో ఎన్నో పిచ్చి విశ్వాసాలు ఉన్నాయి, లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. నీది నువ్వు నమ్ముకో, నాది నేను నమ్ముకున్నా. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది. ఇది ఎవరితో చెప్పాల్సిన మాట? అన్యులతో, సంఘాలతో కాదు సుమా. సంఘాలన్నీ ఒకటే విశ్వాసం. మళ్ళీ విశ్వాసం ఒకటే సంఘాలన్నిటికీ. నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీదని ఎవరితో చెప్పాలి మనం? అది కదా. అంతే తప్ప సహోదరుడితో చెప్పకూడదు. సహోదరుడితో చెప్తే లెక్క తేడా వచ్చేది. సహోదరులిద్దరునేమో ఒకటే విశ్వాసం, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. సహోదరులిద్దరూ చెప్పుకునేది కాదు అది. అన్యులతో చెప్పొచ్చేమనంటే నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది. అన్యులతో చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఒక చిన్న పెట్టుబడి పెట్టింది, గొప్ప స్థితిలోకి వెళ్ళింది. ఎంత గొప్ప స్థితిలోకి వెళ్ళిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో ఈవిడ పేరుంది. అంటే ఆవిడ ఏం కోరుకుంది చెప్పండి? ఇంత గొప్ప ధన్యతను వదులుకొని నేను ఒక వేశ్యగా చచ్చిపోవడమో, లేకపోతే ఈ వేగుల వాళ్ళిద్దరినీ అమ్మేసిన తర్వాత డబ్బులు సంపాదించుకోవడమో, రాజుకు వీళ్ళిద్దరినీ అమ్మడానికి పెట్టుబడి పెట్టడమో, వీటికంటే బెటర్ ఆప్షన్ ఏంటి అని ఆలోచించుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారి కుటుంబంలో, ఆ వంశావళిలో వన్ ఆఫ్ ద పర్సన్గా నేను కూడా మారబోతున్నాను. వాట్ ఏ వండర్ఫుల్ స్టెప్. చిన్న ఆలోచన, చిన్న విశ్వాసం ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్ళింది. ఆమె గతంలో వేశ్య, ఇప్పుడు కాదు సుమా. ఆమె కనానీయుని వివాహం చేసుకోవాలా, ఒక ఇశ్రాయేలీలు విశ్వాసిని వివాహం చేసుకుంది, ఒక దైవ భక్తుడిని వివాహం చేసుకుంది, ఆ భక్తురాలిగా మారింది. అందుకే క్రియలను బట్టి యాకోబు రాస్తున్నాడు, అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలీలకు రాస్తూ ఆమె ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఆమె వేశ్య అని ఎవడ అండు, తప్పు. ఇంకా అలాంటి నోటి పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు, తప్పది. అది గతం, అది గతం. ఇంకా ఆమెను గురించి నువ్వు తప్పుగా మాట్లాడుకో. ఆమెను వేసి అన్నావా, నువ్వు దొంగవి. నువ్వు అసలు నువ్వెవరు గొప్పడువా? నువ్వేమైనా ఉన్నతమైన వాడివా? ఆమె నీకంటే ఎత్తైన స్థితికి పోయింది. అంటే ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థమవుతుంది. నువ్వు వేశ్యమైనా సరే విశ్వాసం అనే పెట్టుబడి పెడితే చాలా ఎదిగిపోతావు. నువ్వు వేశ్యగా బ్రతికిన దానమైనా సరే ఒక విశ్వాసం అన్న ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు నీ జీవితాన్ని, సరికొత్త అధ్యాయాలు రాయగలవు, సరికొత్త చరిత్రలు సృష్టించగలవు, ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎదగలవు.
ఈరోజు మీ అందరికీ నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీ అందరికీ చెప్తున్నా, దయచేసి జాగ్రత్తగా వినండి. సింగిల్ పాయింట్, దట్ ఈస్ ఫెయిత్. అదొక్కటి, ఆ కీవర్డ్ ఒక్కటి నీ లోపల ఫీడ్ అయిపోతే, ఆ కీవర్డ్ ఒక్కటి నీ లోపల ఉంటే పరిస్థితులన్నీ మారబోతున్నాయి. ఇప్పటిలాగే పరిస్థితులు ఎప్పటికీ ఉండవు. పడిపోయిన స్థితిలోనే నేనుండను. నా లైఫ్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని బలంగా నమ్ము. ఖచ్చితంగా వచ్చి తీరకపోతే నన్ను అడుగు. బలంగా నమ్ము. 2003లో ఇదే రాజమండ్రిలో సంజీవి హాస్పిటల్స్ అని ఒకటి ఉంటుంది. డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యం, ఆయన బ్రతుకున్నారో చనిపోయారో కూడా నాకు తెలియదు. అప్పటికే పెద్ద ఆయన, ఉన్నారో లేదో నాకైతే తెలియదు. ఆ హాస్పిటల్ కూడా ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను మళ్ళీ చూడలా. నన్ను తీసుకెళ్ళి అందులో పడేశారు. చెయ్యి కాలు ఏది ఒక్క ఆర్గాన్ కూడా పని చేయట్లే. అలా పడున్నాను అంతే. అంతే. నర్సులను అప్రమత్తం చేశారు, డాక్టర్లు అప్రమత్తం అయిపోయారు. తొందరగా పరుగులు పడేశారు. ఏవేవో ఇంజక్షన్లు పొడి చేస్తున్నారు. పొడుచుకోండి అని అలా ఇచ్చేసాను అంతే శరీరాన్ని. ఏదో జరుగుతుంది, నాకు ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. రాత్రి అయ్యేసరికి 1 గంట అయ్యేసరికి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఒక పక్క మా నాన్నగారు కనబడుతున్నారు, ఒక పక్క మా అన్నయ్య కనబడుతున్నాడు, ఒక పక్క మా పార్ట్నర్ కనబడుతున్నాడు. ఏదో జరిగింది రోజు మొత్తం మీద. ప్రాణం పోద్దేమో అనుకున్నటువంటి టైంలో మనసుకు అనిపిస్తుంది, సరే లైఫ్లో ఇంకా ఏదో ఉంది, ఇలా నేను చావకూడదు, ఇలా చచ్చిపోయే జీవితం నాది కాదు, ఏదో ఉంది లైఫ్లో, ఇంకా ఏదో ఉంది లైఫ్లో, ఏదో చేయబోతున్నాం మనం అనే ఒక్క ఆలోచన. ఆ నీరసంలో నుంచి ఏదో తెలియని సత్తు వచ్చింది. నేను అప్పుడు ఒక తీర్మానం మనసులోనే చేసుకుంటున్నాను, తండ్రి మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా నీకు ఇష్టం లేని మార్గాల్లోనికి నేను వెళ్ళను అని. అప్పటికి నాకు సత్యం తెలీదు, అప్పటికి నాకు ఆ భావజాలం తెలీదు. అప్పటికి నేను బోధకుడిని కాదు, నేను ఒక ఫైనాన్స్ బిజినెస్ చేసుకునేవాడిని. నాకు షాప్ ఉండేది ఎలక్ట్రానిక్స్, శాంతి ఎలక్ట్రానిక్స్. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చోడు, బిజినెస్ చేసుకునే బిజినెస్ మ్యాన్ నేను. సో నాకు ఏమీ తెలీదు. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకోవడమే. హ్యాపీగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటున్న టైం అది. ఆ టైంలో ఆ రాత్రి నా జీవితంలో ఒక గొప్ప మలుపుకు కారణమైంది. ఇప్పటికీ నేను మర్చిపోను. అలానే ఎప్పుడూ హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఆ జ్ఞాపకాలు కూడా నాకు అవసరం లేదనిపించింది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అందుకే ఉందో లేదో కూడా నాకు తెలియదు అంటున్నాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు నా లైఫ్ సర్కిల్, నా లైఫ్ స్టైల్, నా లైఫ్ చక్రాన్ని నేను చూసుకుంటూ ఉన్నప్పుడు నా జీవితంలో ఎన్నో పరిస్థితుల్లోకి అయిపోయిందని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకునే పరిస్థితులు మాత్రం కళ్ళ ముందు ఉన్నప్పుడు నా హోప్ ఏంటంటే ఇంకా పైకి ఎదగబోతున్నాం, ఇంకా పైకి ఎక్కబోతున్నాం, ఇంకా గొప్ప స్థితికి చేరుకోబోతున్నాం, ఇంకా గొప్ప కార్యాలకు పూనుకోబోతున్నాం. ఎవడు మన మీద అడుగేద్దాం అనుకున్నా సరే అది మన మీద పడదు. బికాజ్ ఐఎమ్ ఏ ఫెయిత్ఫుల్ పర్సన్. యేసుక్రీస్తు అంటే నాకు పిచ్చి, యేసుక్రీస్తు అంటే నాకు ప్రాణం, యేసుక్రీస్తు అంటే నాకు హృదయాంతరాలలో ప్రేమ. ఆయన కోసం బ్రతకటం, ఆయన మాటలు ప్రకటించడం, ఆయన గురించి మాట్లాడడం, ఆయన గురించి అవసరమైతే వాదించడం, వాదనకు నిలబడడం, ఒప్పించడం, దేనికైనా సరే ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఆల్వేజ్ రెడీ. అంతగా నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నప్పుడు నా విశ్వాసం అనే నా పెట్టుబడి నన్ను నిత్య జీవితం వరకు తప్పక నడిపిస్తుందనే ఒక్క ఆలోచన. నాటి నుండి నేటి వరకు ఆ ఆలోచన ఇలా నడిపిస్తూనే ఉంది. కొన్ని సందర్భాలలో మబ్బులు కమ్మిన, కొన్ని సందర్భాలలో చీకట్లు అలుముకున్న, కొన్ని సందర్భాలలో ఏదో తెలియని ఒక దిగులు వెంటాడినా మళ్ళీ వెంటనే పుంజుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు. మళ్ళీ దేవుడు నిలబడడానికి ఏదో ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు. మళ్ళీ పరిగెత్తునానా అని దేవుడు వెనకాల నుంచి పుష్ చేస్తూనే ఉంటాడు. అలాంటి సందర్భాలు మీ లైఫ్లో కూడా ఉంటాయి. జస్ట్ విశ్వాసాన్ని విత్తండి అంతే మీ హృదయంలో. అది ఎదుగుతుంది. మొక్క నాటితే అలాగే ఉండిపోద్దా? ఎదుగుతుంది. విశ్వాసమందు భాగ్యవంతులు అవుతాం. నా దేవుడు, నా తండ్రి, నా ప్రభువు అన్న భావజాలంలో ఆత్మీయ స్థితిలో వర్ధిల్లుతూ ఒక రాహబు వలె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. నేటికి ఆమె ఒక వేశ్యగా ఎరుకోలో చచ్చిపోయి ఉంటే ఏంటి చెప్పండి? నేను ఎరుకో మీదుగా వెళ్తున్నప్పుడు నాకు మొట్టమొదటి గుర్తొచ్చింది ఆమె. ఆ ఏసీ బస్సులో తీసుకెళ్తున్నారు అలాగా. ఆ ఎరుకో మీదుగా, ఎరుకో గోడల వైపు నుంచి, ఇక్కడేనండి గోడలు కూలిపోయని చెప్తుంటే అక్కడ ఏం ఆనవాళ్ళు లేవు, ఏవో చిన్నవి ఉన్నాయి తప్ప. ఇక్కడ ఎరుకో గోడలు కూలిపోయిన ప్రాంతం అండి దాన్ని చూపించుకుంటూ నేను ఎరుకో మీదుగా వెళ్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఈ రాహబ్ అనే వేశ్య.
వావ్ అనిపించింది. మీ విశ్వాస జీవితం అంతా కదిలించింది. నేటికి అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడింది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలు, వేటికి కృంగిపోకండి. లైఫ్ మారుతుంది, నమ్మండి, అంతే బలంగా నమ్మండి. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేసి అంటారు, చచ్చిపోదాం అనిపిస్తుంది అన్నయ్య అంటారు. చచ్చిపోతే ఈ రోజుతో అయిపోయింది, ఏమీ లేదు. రేపు రాబోయే ఆనందాలన్నీ వదిలేసి చచ్చిపో. రేపు రాబోయే సంతోషాలను చూడకుండా చచ్చిపో. రేపు రాబోయే ఆ కన్నుల పండగ లాంటి ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని చూడకుండా చచ్చిపో. ఇంక నిన్నెవడు బాగు చేయలేడు. చచ్చిపోతావా? నో. చచ్చిపోవాలనిపిస్తుంది కానీ చావకు. ఎదురుచూడు. లైఫ్లో ఇంకా అద్భుతమైన స్థితి రాబోతోంది. లైఫ్లో ఇంకా గొప్ప స్థితి రాబోతోంది. హోప్ ఉండాలి నీలో. చిన్న విశ్వాసాన్ని విత్తు చూడు. నీకేం అవసరం లేదు. ఒక గొప్ప సరికొత్త మానసిక ఆనందానికి నువ్వు వెళతావు. ఎవరు నీతో ఉన్నా ఎవరు నీతో లేకపోయినా ఒక సరికొత్త స్థితికి నిన్ను దేవుడు నడిపించగలడు అని బలంగా నమ్ము. నడిపించి తీర్తాడు. రిస్క్ చేయాలి కొన్ని సందర్భాల్లో, రిస్క్ తీసుకోవాలి కొన్ని సందర్భాల్లో. ఆ విశ్వాసమే రిస్క్. అక్కడ ఆ రిస్క్ తీసుకుంది ఆ రాహబు. ఆ విశ్వాసం అనే రిస్క్లో నిలబడింది కాబట్టే అంత గొప్ప స్థితికి చేరగలిగింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇంక వెనక్కి తగ్గల. నమ్మింది దానికోసం బలంగా నిలబడిపోయింది. ఇందాక చెప్పినట్టు కొత్తగా ఆవిష్కరణలన్నీ నమ్మకాల్లో నుంచే పుట్టాయి. కొత్త ఇన్వెన్షన్స్ అన్నీ వాళ్ళ ఫెయిత్స్లో నుంచే పుట్టాయి. కానీ మన ఫెయిత్ లోక సంబంధమైనది కాదు, మన విశ్వాసం లోక సంబంధమైనది కాదు, మన విశ్వాసం దైవ సంబంధమైనది కనుక అది మరింత ప్రభావవంతంగా ఉండబోతోంది. ఇది సత్యం, నువ్వు నమ్మి తీరాలి. అది మరింత ప్రభావవంతంగా ఉండబోతుంది. అది మరింత శక్తివంతంగా ఉండబోతుంది. అణుబాంబు మీ అందరికీ తెలుసు. ఎంత ఉంటుందో తెలుసా? అది హిరోషిమా నాగసాకి పట్టణాల మీద వేసినటువంటి అణుబాంబు సైజు ఎంతో తెలుసా మీకు? చాలా చిన్నది. మన చేతుల్లో పట్టే సైజు ఉన్నదే అణుబాంబు. కానీ 2 పట్టణాలని నాశనం చేసేసింది. ఇప్పుడు కూడా యూరోపియన్ దేశాలన్నీ భయపడుతున్నాయి ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి. ఏం జరగబోతోందో, అణు రియాక్టర్స్ ఏమైనా వాడతారేమో, ఆయుధాలు ఏమైనా వాడతారేమో అని భయభ్రాంతులకు లోనవుతున్నారు ప్రజలు. దేశాలు లేచిపోతాయి అణ్వాయుధాలు వాడితే. కానీ అవి కనిపించడానికి ఎంత ఉంటాయి తెలుసా? చాలా చిన్నవి ఉంటాయి. ఆ చిన్న బాంబు పడితే చాలు మొత్తం 2 సిటీస్ నాశనం అయిపోతాయి. ఇంచుమించు మన తూర్పుగోదావరి జిల్లా లేచిపోయే బాంబులు ఉన్నాయి కొన్ని దేశాల దగ్గర. మన జిల్లా ఎగిరిపోద్ది. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ పట్టణంలో మన జిల్లా కనబడదు ఒక్క బాంబుకి. కనిపించని అణువులకు పరమాణువులకు అంత పవర్ ఉంటే ఆత్మవైన నీకెంత శక్తి ఉంటుందో, మరణం తర్వాత ఎంత గొప్ప జీవితం ఉండబోతుందో ఒక్కసారి ఆలోచించు. శరీరంలో నుంచి బయటకు వచ్చేయాలనుకోకు. శరీరంలో ఉండగానే ఆ స్థితిని సాధించు. శరీరంలో ఉండగానే ఆ గొప్ప స్థితిని, ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించు. రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు, మారతాయి, ఖచ్చితంగా మారతాయి. నాకు తెలుసు ఇలాంటివన్నీ. నా జీవితంలో ఎన్నో చూశాను ఇలాంటివి. నేను 7 ఏళ్ళు నేను నా ఇంట్లో నా ఒంటరిగా నా గదిలో గడిపిన చరిత్ర ఉంది నాకు. 7 ఏళ్ళు, దాదాపు 6.5 సంవత్సరాలు అనుకుంటాను. ఆ 6.5 సంవత్సరాల్లో నో హోప్ అందరు నోటి వెంట అదే మాట, నో హోప్స్. కానీ ఆ టైంలో కూడా నాకు హోప్ ఉంది. నా జీవితాన్ని దేవుడు ఎప్పుడు పైనే పెడతాడు, దించడు. ఎందుకంటే నేను ఆయన వాడను. నా మనిషి అనుకుంటే నేను ఏదైనా చేయడానికి రెడీ అంటారు చాలామంది. నేను కూడా అలాంటి వాడినే. నా మనిషి అనుకుంటే ఏం చేయడానికైనా రెడీ. అలాగే దేవుడు నా మనిషి అనుకుంటే, ఒక మనిషిగా నాకే ఇలాంటి ఆలోచనలు ఉంటే మరి దేవుడికి ఇంకెంత గొప్పగా ఉంటాయి ఆలోచనలు. నా మనిషి అనుకుంటే ఆయన ఏదైనా చేస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అన్నాడు ఆయన. సో ఆ ఒక్క చిన్న విత్తనాన్ని విత్తలేరా మీరు ఈ రాత్రి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక చిన్న విత్తనాన్ని విత్తండి, గొప్ప పంటను కొయ్యండి. మీ జీవితం ఇక్కడే ఆగిపోదు, ఉన్నతంగా మారబోతుంది. ఉన్నతమైన స్థితిలోనికి మీరు వెళ్ళబోతున్నారు. గొప్ప స్థితిలో మీరు ఉండబోతున్నారు. మీరు దాన్ని చూడబోతున్నారు. ఇది నమ్మండి, నమ్మి తీరండి. దేవుడు మీ జీవితంలో అలాంటి కార్యాన్ని జరిగించునుగాక. ఆమెన్. అట్టి విశ్వాసంతో మిమ్మల్ని బలపరచునుగాక, మీ కుటుంబాన్ని బలపరచునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి.
దేవా మా జీవితం మీది, ప్రభా మా విశ్వాసం గొప్పది. అందుకే తండ్రి ఈరోజు ఈ స్థితిలో మమ్మల్ని నిలబెట్టి ఉన్నతమైన శిఖరాల మీద మమ్మల్ని నిలబెట్టడానికి తండ్రి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మీ సత్యవాక్య ప్రకాశంతో మా కన్నులు వెలిగిస్తున్నారు తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాలను దీవించండి. లైవ్లో వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయండి తండ్రి. విశ్వాసమందు స్థిరులుగా, కదలని వారుగా, మీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులుగా నమ్మి ప్రభువా మొదటి అడుగు వేయడానికి తండ్రి, నమ్మి మీ పనుల్లో నిమగ్నం కావడానికి తండ్రి, నమ్మి మీ కార్యాచరణను నెరవేర్చడానికి, నమ్మి మీ చిత్తానుసారంగా బ్రతకడానికి ప్రతి ఒక్కరికి తండ్రి హృదయాలు వెలిగించండి. మీ చిత్తమే సిద్ధించును అన్నట్టుగా ప్రభా మీ చిత్తం మా అందరి జీవితాల్లో సిద్ధించినట్లు, మేము సంసిద్ధులుగా మారినట్లు సహాయం చేయమని, ఈరోజు వెత్తబడిన వాక్యాలను బట్టి మీ కృపను ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ ఇక జరగబో కార్యాన్ని ఘనంగా జరిపించమని ప్రాధేయపడుతూ, ఈ రాజమండ్రిలో జరుగుతున్న ఆరాధన, సంఘ బిడ్డలు, సంఘ జీవితాలు, వారి కుటుంబాలని సమృద్ధికరమైన స్థితిలోకి నడిపించమని, ఇంకా మీ సేవను వృద్ధిపరచమని వేడుకుంటూ క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.